సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షర్మిష్ఠా పనోలి అరెస్టు వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంలో ఏం జరిగింది? షర్మిష్ఠా పనోలి ఎవరు? ఆమె అరెస్టుకి దారి తీసిన కారణాలు ఏంటి? ఈ ఇష్యూని లోతుగా విశ్లేషిద్దాం. షర్మిష్ఠా పనోలి ఎవరు? మహారాష్ట్రలోని పూణేకి చెందిన షర్మిష్ఠా పనోలి ఒక లా స్టూడెంట్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ప్లాట్ఫామ్లలో ఆమెకు చాలా ఫాలోయింగ్ ఉంది. సమాజంలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచడంతో ఆమె గుర్తింపు పొందింది. కానీ ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియో వివాదంలోకి నెట్టింది. వివాదం ఏంటి అంటే, మే 14, 2025న షర్మిష్ఠా తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో రూపొందింది. ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు, ఎందరో గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందిస్తూ షర్మిష్ఠా ఇస్లాం మతంపై ప్రవక్త ముహమ్మద్ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు మతాన్ని కించపరిచేలా ఉన్నాయని, ఒక వర్గం మనోభావాలను గాయపరిచాయని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, బాలీవుడ్ ప్రముఖులు ఈ దాడిపై నోరు మెదపకపోవడంపై కూడా ఆమె తీవ్ర పదజాలంతో విమర్శలు చేసింది. అరెస్టుకు దారితీసిన అంశాలేంటి? ఈ వీడియో వైరల్ కావడంతో ఒక పాకిస్తానీ ఫాలోవర్ షర్మిష్ఠాను పెహల్గామ్ దాడి తర్వాత భారత్ సైన్యం చర్యలపై ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్స్తో ఆమె అరెస్టును డిమాండ్ చేస్తూ పోస్టులు వెలువెత్తాయి. కోల్కతా పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు అందుబాటులోకి రాలేదు. చివరకు మే 30, 2025న గురుగ్రామ్లో ఆమెను కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. వివాదం తీవ్రతరం కావడంతో షర్మిష్ఠా తన వ్యాఖ్యలను క్షమాపణ చెప్పి సంబంధిత వీడియోను డిలీట్ చేసింది. అయినప్పటికీ ఆమె అరెస్టును ఖండిస్తూ సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. బీజేపీ నాయకులు ఈ అరెస్టును తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చేసిన అరెస్టుగా అభివర్ణిస్తున్నారు. ఇదే సమయంలో రాడికల్ గ్రూప్ నుంచి ఆమెకు ప్రాణహాని బెదిరింపులు కూడా వచ్చాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఏమిటంటే, షర్మిష్ఠా వ్యాఖ్యలు తన వాక్ స్వాతంత్రం పరిధిలోకి వస్తాయా, లేక మత సామరస్యాన్ని దెబ్బతీసే ద్వేషపూరిత ప్రసంగమా? ఈ వివాదం సోషల్ మీడియాలో వాక్ స్వేచ్ఛపై ఒక క్వశ్చన్ రేస్ చేస్తుంది.